Express, an international courier service. ఓ ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అలాగే ఓ గ్రామంలో వాళ్ళంతా కలిసి తీసుకున్న నిర్ణయం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆదర్శప్రాయంగా నిలుస్తోంది. మన విద్యా వ్యవస్థ గురించి ప్రభుత్వాలు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా సరే, జగిత్యాల జిల్లా కతలాపూర్ మండలంలోని పోతారం గ్రామం మాత్రం చాలా సీరియస్గా పట్టించుకుంది. ఆ గ్రామం అంతా ఒక్కటైపోయింది. తమ గ్రామం నుంచి ఇకపై ఎవరైనా ప్రైవేటు పాఠశాలలకు విద్యార్థులు పంపిస్తే వారికి 50,000 రూపాయల జరిమానా విధించాలని తీర్మానించారు. సర్పంచ్ సిరికొండ కవితకు తీర్మాన పత్రాల్ని అందించారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయి మూతపడే సిచ్యువేషన్లు ఉండడంతో ఈ సమష్టి నిర్ణయం తీసుకున్నారు. మనకి ప్రభుత్వ స్కూల్ వద్దు, ప్రభుత్వ ఆసుపత్రి వద్దు, కానీ ప్రభుత్వ ఉద్యోగం మాత్రం కావాలి. అది నిజమే కదా. ప్రభుత్వ పాఠశాల అంటే అదో రకమైన అభిప్రాయం వచ్చేసింది మనోళ్ళకి. వసతి సరిగా ఉండదు, టీచర్స్ ఉండరు, పేదవారు మాత్రమే చదువుతారు అని. అందుకే ఎంత ఖర్చైనా పర్లేదు అనుకుంటూ మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లల్ని ఇప్పుడు ప్రైవేట్ స్కూల్స్కే పంపిస్తున్నారు. అలాంటి సమయంలో ఇదిగో మీ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకే పంపించండి, లేదంటే భారీ జరిమానా తప్పదంటూ ఆ గ్రామం తీర్మానించింది. గవర్నమెంట్ స్కూళ్లను బతికించుకోవడానికి ఆ గ్రామం చూపిన సాహసం ఇప్పుడు తెలుగు వాళ్ళందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.